హనుమకొండ డీఈఓ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఈఓ కార్యాలయం లోపలికి ఏబీవీపీ కార్యకర్తలు చొచ్చుకు వెళ్లారు. డీఈఓకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేయబోనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. మొట్టమొదటిసారిగా మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణికి గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే తమ ధ్యేయమని అన్నారు మంత్రి సంధ్యారాణి. సత్తుపల్లి మండలంలోని పాకాలగూడెం ఆయిల్ పామ్ సెక్టర్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఆయన వెంట హార్టికల్చర్ డైరెక్టర్, ఎండీ, ఇతర అధికారులు ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుల బదిలీని ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. శామీర్పేట ప్రాథమిక పాఠశాలలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. పాఠశాలలో ఉపాధ్యాయులు సుధీర్ రెడ్డి, ఫాతిమా మీరేలకు ఇటీవల జరిగిన బదిలీలలో బచ్చన్నపేటకు బదిలీ అయ్యింది. ఈ రోజు ఉపాధ్యాయులు రిలీవ్ అయి వెళ్తుండగా విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. భావోద్వేగానికి గురై చిన్నారులు విలపించారు. గేటుకు తాళం వేసి అక్కడే ఉండాలని వారు అభ్యర్థించారు. కొంతసేపటికి చిన్నారులకు నచ్చచెప్పి పాఠశాలను వీడారు ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దబ్బగుంట గ్రామాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు సందర్శించారు. కొట్టాం ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది మలేరియా వ్యతిరేక మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మలేరియా వ్యాధి వ్యాప్తి, దోమల నివారణ, మురుగునీరు నిలవలేకుండా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు జాగ్రత్తలను ప్రజలకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నామని అన్నారు మంత్రి సంధ్యారాణి. పూడికలు, తుప్పలు తొలగించి శివారు భూములకు సైతం నీరు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 2 రోజులుగా భారీ వర్షం పడటంతో వర్షపు నీరు, డ్రైనేజీ కలిసి బస్టాండ్ జలమయమైంది. బస్టాండ్లో బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా ప్రయాణికులు నరతయాతన పడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాళీ యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాళీ యాదయ్యకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాళీ యాదయ్య చేరికతో ఇప్పటి వరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయింది. విజయవాడలో అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న రాత్రి భోజనం చేసిన వారిలో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మాను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే మృతి చెందింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మదర్సా వద్ద ఆందోళన చేశారు. అధికారులు తనిఖీ చేయగా ఈ నెల 17వ తేదీన తీసుకువచ్చిన 100 కేజీల మాంసం బయటపడింది. ఈ కుళ్లిపోయిన మాంసం తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.